హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నిహారిక బ్లాగ్స్. ఈ రోజు అయితే మనం ఒక పార్సిల్ వచ్చింది. శ్రేయ మన కోసం ఒక పార్సిల్ తెప్పించింది. దీంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో మనకి చాలా వచ్చినాయి. ఇక్కడ ఏమొచ్చినాయి చూద్దాం. నువ్వులు ఉండవు. ఇంకో ఇప్పుడు ఈ బాక్స్ లో ఏముందో చూద్దాం. సున్నుండలు. వావ్ చాలా బాగుంది సున్నుండలు. బియ్యం నూక దీంట్లో ఉప్మా చేసుకుంటే ఉంటది. ఇది అడుగంటుతే ఆ అడుగుని చెప్పేసింది కదా, ఇంకెందుకు దీని గురించి. ఒక 1 వీక్ మేబీ 20 days నుంచి ఎర్రనూకు ఉప్మా అంటమే గాని అసలు ఇంతవరకు ఆ ఎర్రనూకు ఉంటది ఎట్లనో తెలియదు. ఇది నార్మల్ గా మన గోధుమ రవ్వ. ఇది శ్రేయ తెప్పించిన ఎర్రనూక. నాకు ఎందుకో రెండు సేమ్ గానే అనిపిస్తుంది. అస్సలకే అనిపించట్లా. దాని సైజ్ ఏంటి, దీని సైజ్ ఏంటి, అది ఎట్లుంది రవ్వ, ఇది ఎట్లుంది రవ్వ. కళ్ళు ఏమైనా గెద్దలకెత్తే ఏమో ఉన్నాయి దీంట్లో, అవి రాలేదన్నట్టు. మాకు గుడ్డు ఊడిపోతుందని పంపించింది. బియ్యం ఎందుకు వేసారంటే గుడ్లు పగలకుండా ఉంటాయి. ఈ బియ్యాన్ని ఎక్కడ పోయాలి? ఈ బియ్యాన్ని ఏం చేయాలి? ఈ బియ్యాన్ని వండుకోవచ్చా? ఇదేం బియ్యం? కోట బియ్యం రెడ్ లో ఉంటాయా? చిన్న ఉంది. కోట బియ్యం